సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం ఈ మూడు అంశాలే ప్రధాన అజెండాగా పెట్టుబడుల సదస్సు నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ అంశాల ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు రూపొందించుకోనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సులో భాగంగా 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాకథాన్, బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగనున్నాయి. వివిధ రంగాల్లో 7,48,000 మందికి ఉపాధి కల్పించే 9,76,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. విశాఖ వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,94,000 కోట్ల వ్యయంతో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు భాగస్వామ్య సదస్సు వేదికవుతోంది. 2 రోజులు జరిగే సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా 6 కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఇప్పటికే సమాచారం అందింది. G20, మిడిల్ ఈస్ట్, CIS, వెస్ట్ ఆసియా, యూరోప్, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు రానున్నారు. ప్రపంచ వాణిజ్య సమాఖ్య డైరెక్టర్ జనరల్ నగోజీ ఒకొంజో, UN ఆర్థిక సాంఘిక కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శి అమిడా సైసియా, లండన్లోని యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ MD నాదియా పెట్కోవా సహా అంతర్జాతీయ సంస్థలు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖులు ఇందులో ఉన్నారు. భారతదేశానికి చెందిన సుమారు 200 మంది అగ్రశ్రేణి సంస్థల CEOలు సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన 102 మంది మంత్రులు, 13 మంది కేంద్ర మంత్రులు, 40కి పైగా బహుళజాతి సంస్థలు, 650కి పైగా ప్రపంచ స్థాయి CXOలు, 500కు పైగా భారతదేశ CXOలతో పాటు 100 దేశాలకు చెందిన 250 పారిశ్రామిక సంఘాల్ని ఆహ్వానించారు. మొత్తంగా 2,500 మంది వరకు పాల్గొంటారని అంచనా. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను విస్తరించడం, గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్ లాభదాయకంగా ఉపయోగించడం, ప్రాధాన్య రంగాల్ని బలోపేతం చేసే చర్యలు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య సంబంధాలు పెంపొందించడం, పెరుగుతున్న అనిశ్చితి, మధ్య ప్రపంచ దేశాల నమ్మకాన్ని పునర్నిర్మించడం వంటివి ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యాలు. భాగస్వామ్య సదస్సు వేదిక నుంచి 25,302 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయడంతో పాటు 2,68,434 కోట్ల వ్యయంతో చేపట్టే 82 ప్రాజెక్టులకు శంకుస్థాపన నిర్వహిస్తారు. వీటిలో IT రంగానికి చెందిన 99,857 కోట్ల పెట్టుబడులున్నాయి.